చంద్రబాబు గారి మోసాలను ఎండగడుతూ జూన్ 4న వెన్నుపోటు దినం నిర్వహణ. వెన్నుపోటు దినం విజయవంతం చేయాలి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం మాజీ మంత్రి జోగి రమేష్ గారి నివాసం వద్ద వెన్నుపోటు దినం కార్యక్రమ పోస్టర్ ని మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జోగి రమేష్ గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజలకు వెన్నుపోట్లు పొడిచిందన్నారు. రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలోనే 1,50,00,000 రూపాయలు అప్పులు చేసినప్పటికీ ఏ ఒక్క సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేయడం లేదని, అప్పులు చేసిన డబ్బులను ఎక్కడికి పోతున్నాయన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏడాదిలోగే 90% ఎన్నికల హామీలను అమలుపరిచి ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందించిందన్నారు. వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. 4వ తేదీ బుధవారం శాంతియుత నిరసన ర్యాలీగా ప్రజలతో వెళ్లి వినతి పత్రాలు అందజేయబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.